వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పిల్లలకి కానీ మనం కానీ చిక్కు తీసుకునేప్పుడు ఎక్కువ నొప్పి లేకుండా ఈజీగా ఎక్కువ హెయిర్ ఊడిపోకుండా ఎలా మనం తీసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇది తలకి స్నానం చేసిన తర్వాత ఎక్కువ చిక్కుగా ఉంటుంది కాబట్టి రుద్దేప్పుడు ఇలా ఒకటికొకటి అంటుకున్నట్టు అలా ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కువగా చిక్కుగా ఉంటే కనుక చేత్తో ఇలా తీసుకోవచ్చు కొద్ది కొద్దిగా. ఇలా పెద్ద పళ్ళు ఉండే మనం కోమ్ తీసుకుంటే కనుక చాలా ఈజీగా మనం చిక్కు తీయచ్చు. మామూలుగా మనకి దువ్వుకునే దువ్వాన్లు చిన్న చిన్నగా ఉంటాయి ఆ పళ్ళు, అలాంటిదైతే జుట్టు ఎక్కువ ఊడిపోద్ది, నొప్పి కూడా ఉంటుంది. అందుకని మనం దువ్వేప్పుడు ఇలా పెద్ద పళ్ళు దాంతో చిక్కు తీసుకుంటే చిక్కు దువ్వాన్లా ఇలా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం చిక్కు తీసేప్పుడు ఎప్పుడు మనం పైనుంచి తీస్తాం, కానీ కింద నుండి కొద్ది కొద్దిగా పై వరకు వెళ్తూ ఉంటాయి. అంటే రివర్స్లో మనం చిక్కు తీస్తే కనుక ముందు కింద అంచులు పట్టుకుని కొద్దిగా తీసేసి మళ్ళీ కొద్దిగా పైన పట్టుకుని మళ్ళీ కొద్దిగా తీసి ఇలా పై వరకు ఇలా కింద నుంచి పైకి కనుక మనం చిక్కు తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడ మనకి పిల్లలకి నొప్పి ఉండదు, పట్టుకుని అరుపులు ఇదంతా తలనొప్పి ఉండదు అనమాట. అదే ఎవరికి వాళ్ళు తీసుకున్నట్టయితే 2 పార్ట్స్ చేసుకొని ఫ్రంట్కి ఒక పార్ట్ వేసుకుని దాన్ని ఇలానే కింద నుండి పైకి తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. మీకు ఆ కోమ్లో కనిపిస్తుంది, ఎక్కడ చిక్కు ఎక్కువ ఉండదు, హెయిర్ కూడా ఫాల్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మామూలుగా చిక్కు తీసేప్పుడు చాలా ఎక్కువ హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కేర్ తీసుకుంటే కనుక మనకి జుట్టు ఊడకుండా ఉంటుంది. ఇలా మామూలుగా అయితే ఇలా పైనుంచి తీస్తాం మనం, కానీ నేను ఇందాక చూపించినట్టు కింద నుండి పైకి తీసుకుంటా వెళ్తే మనకి చాలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా ఈజీగా చిక్కు వచ్చేసిందని. ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు హెర్బల్ షాంపూ ఎలా చేసుకోవచ్చు, ఇంకా క్యాసిల్ పెనం ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవచ్చు తుప్పు పట్టకుండా, ఇంకా హైదరాబాదీ షామీ కబాబ్, ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఎలా స్టోర్ చేయొచ్చు, ఇంకా స్వీట్ రెసిపీస్ కానీ బిర్యానీస్ కానీ ఇంకా లిప్ బామ్ మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు న్యాచురల్గా అనే వీడియోస్ అన్నీ కూడా మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ వీడియోస్ అన్నీ చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.